హలో వివర్స్, నమస్తే అండి. బీబీ షఫికా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్ అండి. ఇవి ఆలూస్ అండి. వీటితో ఇప్పుడు మనం ఫ్రెంచ్ ఫ్రైస్ తయారు చేద్దామండి. మా వీడియోని తప్పకుండా తిలకించండి. ముందుగా ఈ ఆలూస్ని మనం వాటర్తో వాష్ చేద్దామండి. ఆలూస్ని ఈ విధంగా పైన పీల్స్ అంతా తీద్దామండి. మనం ఆలూస్ని సైడ్లన్నీ కట్ చేసేసి చతురస్రంగా తయారు చేసుకుందామండి. ఇక వీటిని మనం ఇప్పుడు చిప్స్ లాగా కట్ చేద్దామండి. ఈ ఆలూని ఎక్స్ట్రా పీసెస్ సైడ్ అన్నీ తీసేసామండి. 4 చతురస్ర ఆకారంగా తయారైందండి. ఇప్పుడు దీంతో మనం చిప్స్ లాగా కట్ చేసుకుందామండి. ఆలూస్ని ఏ విధంగా మనం సన్న చిప్స్ లాగా ఒకే సైజుగా కట్ చేసుకున్నామండి. ఇక పాత్రలో కొద్దిగా వాటర్, అంటే 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసామండి. వాటర్ మరుగుతుందండి. అందులో ఇప్పుడు మనం ఉప్పు 1 స్పూన్ అండి, ఇంకో స్పూన్ కూడా యాడ్ చేద్దామండి ఉప్పుని. ఇంకో స్పూన్ అండి, 2 స్పూన్స్ సాల్ట్ అండి. వాటర్ మరుగుతుందండి, చూస్తున్నారు కదా. ఇందులో ఇప్పుడు మనం హాఫ్ లెమన్ జ్యూస్ని ఈ విధంగా యాడ్ చేసేద్దామండి. ఉప్పుతో లెమన్ జ్యూస్తో వాటర్ ఈ విధంగా మరుగుతుందండి. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఈ ఆలూ చిప్స్ని యాడ్ చేసేద్దామండి. ఒక 2 నిమిషాల పాటు ఈ వాటర్తో ఆలూ చిప్స్ కొద్దిగా బాయిల్ అవుతాయండి. పూర్తిగా కాకుండా 3 వంతుల వరకు బాయిల్ చేసేద్దామండి ఆలూ చిప్స్ని. నెక్స్ట్ ఈ వాటర్లో నుండి ఆలూ చిప్స్ని తీసేద్దామండి. వాటర్ని అంతా వంచేసి ఈ విధంగా ఆలూ చిప్స్ని తీసామండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా చక్కగా మన ఆలూ చిప్స్ 3 వంతులు బాయిల్ అయ్యాయండి. ఇప్పుడు ఇవి ఆలూ చిప్స్ని మనం మెత్తని వస్త్రం మీద ఒక 15 నిమిషాల పాటు ఆరబెట్టేద్దామండి. మరుగుతున్న వాటర్లో నుండి ఈ విధంగా మెత్తని కాటం వస్తున్న మీద ఈ ఆలూ చిప్స్ని ఒక 10 నిమిషాల పాటు ఇలాగే ఫ్యాన్ గాలి కింద వదిలేద్దామండి. చూస్తున్నారు కదండి, బాగా ఆరిపోయాయండి మన ఈ ఆలూ స్నాక్స్. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా ఆటా యాడ్ చేసుకుందామండి. పీసెస్ చక్కగా స్టిఫ్గా రావటం కోసం అని చెప్పేసి కారం ఫ్లేక్స్ ఆటా అయినా సరే మేము రైస్ ఆటా యాడ్ చేస్తున్నామండి. నామమాత్రంగా ఒక హాఫ్ స్పూన్ యాడ్ చేసేద్దామండి. ఇక బాండ్లీలో ఆయిల్ వేడెక్కుతుందండి. పీసెస్ ఒకదానికొకటి అంటుకోకుండా ఇలా ఆటా యాడ్ చేస్తే చక్కగా ఫ్రై అయిపోతాయండి.
ఈ ఆయిల్లో కొన్ని పీసెస్ని ఇలా యాడ్ చేసుకున్నామండి. ఆయిల్ బాగా వేడెక్కిందండి. మరి ఎక్కువ ఫ్రై చేయకుండా 1 నిమిషం పాటు ఫ్రై చేసి ఈ పీసెస్ని పక్కన తీద్దామండి. ఇలా ఒకసారి ఫ్రై చేసి ప్లేట్లోకి తీసుకున్నామండి. టిష్యూ పేపర్ తీసేసి ఈ విధంగా ప్లేట్ మీద యాడ్ చేసేసామండి. చూస్తున్నారు కదా. ఇక నెక్స్ట్ మళ్ళీ బాణలీలో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసేసి ఆయిల్ వేడెక్కాక సెకండ్ టైం మళ్ళీ ఇవి అదేనండి ఈ చిప్స్ని అందులో యాడ్ చేసి ఫ్రై చేసుకుందామండి. చూస్తున్నారు కదా. ఈసారి కొద్దిగా డీప్ ఫ్రైగా ఫ్రై చేద్దామండి. మన ఫ్రెంచ్ ఫ్రైస్ ఈ విధంగా రెడీ అయ్యాయండి. మేమైతే ఈ విధంగా చేయగలమండి. మా ఈ చిన్ని వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. బీబీ షఫికా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. చూస్తున్నారు కదండి. వెరీ సింపుల్ ప్రాసెస్ అయినా కూడా మేము ఫస్ట్ టైం చేసామండి ఫ్రెంచ్ ఫ్రైస్ని. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బై అండి. హలో వ్యూవర్స్, చూస్తున్నారు కదండి మన ఈ చైనీస్ ఫ్రైస్ని. మా వీడియోని తప్పకుండా తిలకించండి వ్యూవర్స్. ఇదో మాకు ఫస్ట్ టైం చేసామండి. ఏదైనా రాంగ్గా ఉంటే సారీ అండి. బై అండి.